నేను చాలా 4 రోజులుగా రగిలిపోతున్నాను. కానీ సినిమా భయ్యా, ఇది ప్యూర్ సినిమా. దీన్ని సినిమా అనరు, ఒక ప్రేమాలయం అంటారు చూడండి. మీరు నిజంగా చూసి చెప్పండి, ఇది ఒక ప్రేమాలయం అంతే. హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? అమ్మో, అమ్మాయి చంపేసింది. కిరణ్ గారిని ఫస్ట్ టైము, కిరణ్ అబ్బవరం గారు అంటే మనందరికీ తెలిసిందే, మన మనసులో ఉంది, మీకు తెలిసిన అది తెలుసు. అలాంటి కిరణ్ అబ్బవరం గారు అబ్బా, నిజంగా ప్రేమించే అబ్బాయి ఇలాగ ఉంటాడా? నిజంగా ఇలాంటి ప్రేమికుడు ఉంటే బాగుండు. కొన్ని రోజులు మన డైరీలో కొన్ని పేజీల్లో ఉంటే బాగుండు అనిపించింది. సూపర్ బంపర్. కొన్ని పేజీల్లో అబ్బాయి, ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఇలాంటి వాడు ఉంటే శంకరు పిచ్చెక్కిచ్చింది. ఐ లవ్ సినిమా నిజంగా. చిచ్చి, నేను ఇన్ని ఏళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటే ఇలాంటి సినిమా ఒక లైన్ కూడా ఆలోచించలేదంట, సిగ్గుపడుతున్నా. పిచ్చెక్కిచ్చింది భయ తమ్ముడు. అసలు దాని గురించి మీరు ఏం అడగకూడదు. నేను చెప్పేసే కదా, ఏదో బిల్డప్ కోసం, ప్రేమలేవి ఈ సినిమా అంతే. బేబీ సినిమా రేంజ్ లో ఉందమ్మా. దాని అమ్మ మొగుడు, దాని అమ్మని మింగినోడు మొగుడు. నేను గుండు గీయించుకుంటే ఇలా అనొచ్చో లేదో, నేను ఎవడేమన్నా పీక్కోండి, నాకు ఫరక్ లేదు. దాని అమ్మ మొగుడు ఈ సినిమా. బేబీకి దీనికి అసలు సంబంధం లేదు బ్రో, దానికి దీనికి సంబంధం లేదు. నేనేమన్నా కెమెరా కోసం వస్తే కెమెరా చూడాలి తమ్ముడు, ఎందుకు కెమెరా నిజం చెప్పు. సినిమా చూసి నీ అభిప్రాయం చెప్పు. నేషనల్ గా దాని అమ్మ మొగుడు అవార్డు రాకపోతే సినిమా నా కొడుకులే కాదు వాళ్ళు. అవుట్ ఆఫ్ 99. అదే ఇందాక చెప్పా, ప్రతి నా కొడుక్కి తాట తీసి కొడతాను. నా కొడుక్కి నా కొడుకు అయితే నెగిటివ్ రాస్తాడు. నా పేరు మల్లికా చౌదరి, నోట్ చేసుకోరా. నువ్వు అమ్మకు అబ్బకు పుడితే నాకు దగ్గరికి రా, నేను కొట్టపోతే అన్నాడు. ఇలా మీడియాలో చెప్పు, నేనేం తొక్కలో ఈ వీడియోలో కనబడ్డానికి కాదు. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఫరక్ పన్ను. నెగిటివ్ రేటింగ్ ఇచ్చే ముందు ఒకటే మాట చెప్తున్నా భయ్య, ఎక్కడన్నా వేసుకోండి. నువ్వు దమ్ముంటే ఈ సినిమాలో ఒక 25% తీసి నెగిటివ్ రేటింగ్, 25% ఈ సినిమాలో తీసి నీ అమ్మ మొగుడు బెస్ట్ అని చెప్పించుకో, అప్పుడు నువ్వు రేటింగ్ కాదంటే. చాలా బాగా చేశారు. ఒక బేబీ సినిమా రేంజ్ లో ఉందా అమ్మా? బాగుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలరు. అంటే 3 గంటలు ఉంది కదా, మీకు ఓపిక సరిపోయిందా? లాగ్ అనిపించిందా? అనిపించలేదండి. ఓకే, ఏం నచ్చిందమ్మా? బాగా హిట్ అవుతుంది. అబ్రం గారు బాగా నటించారు. చాలా బాగుంది. మీకు ఎక్కిందా సినిమా? నచ్చింది? చాలా బాగుంది, హిట్ అవుతుంది. 100 days ఈజీగా. కిరణ్ అబ్బవరం ఎలా చేశారు? చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? సౌండ్ ట్రాక్ చాలా బాగుంది, పాటలు చాలా బాగున్నాయి. మా జనరేషన్స్ డిఫరెంట్ అయినా కూడా మాకిద్దరికి చాలా నచ్చింది. లైక్ చాలా పెద్ద హిట్ అవుతుంది. పాపులేషన్ కి మొత్తం అర్థమయ్యే లైక్ చేసారు మంచిగా. సో బాగుంది. బేబీ తర్వాత కల్ట్ అనుకోవచ్చా ఇది? యా, హైలైట్స్ ఏంటి సినిమాలో? ఐ థింక్ నాకైతే సౌండ్ ట్రాక్ చాలా నచ్చింది. అసలు పాటలతోనే ఎమోషన్స్ గా చాలా నాకు ఏర్పు వచ్చింది పాటలతోనే. సో నాకైతే సౌండ్ ట్రాక్, మ్యూజిక్ అయితే బిగ్ హైలైట్. గౌరీ ప్రియ ఎలా అనిపించింది? చాలా బాగా చేసింది. అబ్బవరం, కిరణ్ అబ్బవరం అతను చాలా బాగా చేశారు. యా, లవ్ స్టోరీనే. యా, చాలా మంచి అవుతుంది. ఎమోషనల్ అయ్యారండి మీరు? చాలా ఎమోషనల్ అయ్యాము. యా, 6 times ఏడ్చా అనిపించింది నాకు. సో ఏంటి హైలైట్స్ ఏంటి? ఏం నచ్చింది మీకు సినిమాలో? దాంట్లో అది కొత్తగా ఉంది స్టోరీ. ఆ కుక్కర్ ఇంకా హైలైట్ ఉందండి. అవునా? మీరు బేబీ చూసారమ్మా? చూసామండి. బేబీ బాగుందా, చెన్నై లవ్ స్టోరీ బాగుందా? దానికే దీనికే ఉందండి. ఓకే, అంటే మీ వయసు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, చేయొచ్చండి. ఓవర్లకు ఏం చెప్తారు కిరణ్ గురించి? సూపర్, అతను చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించాయమ్మా? సాంగ్స్ కూడా బాగున్నాయండి. అన్ని మంచి మాకు మాత్రం మాకు నచ్చిందంటే ఇంక అందరికి నచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చా అమ్మా? చూడొచ్చండి. బేబీ అంతా హిట్ అవుతుంది 100%. మ్యూజిక్ చాలా బాగుంది. మీకు బాగా నచ్చిన పాట? సాయి రాజేష్ మార్క్ ఉంది. బేబీ మూవీ కంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు సినిమా. రాజావారు రానివారు తర్వాత నాకు అనిపించింది కిరణ్ అబ్బవరంకి ఇంత మంచి హిట్ పడింది అనుకుంటున్నాను. ఓ మై గాడ్, హీరోయిన్ మీద మొత్తం ప్రెజర్ ఎక్కువ అనిపించింది నాకు, ఎందుకంటే తన సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అఫ్ కోర్స్ హీరోయిన్ ఈక్వలే ఉన్నాయి, కానీ హీరోయిన్ యాక్టింగ్ మీద ఓ మై గాడ్ 4.5. కల్లా ప్రతి పాట కూడా ఎంటర్టైన్ అయ్యా. బీజిఎం అండ్ కుక్క ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది అక్కడ, బీజిఎం కానీ చర్చ్ యార్డ్ అదే గ్రేవ్ యార్డ్లో సీన్ దగ్గర బీజిఎం కానీ పీక్స్ అసలు నిజంగా. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ సెట్ ఇన్ ద ఫిలిం. సో ఖచ్చితంగా ఆయన నాకు తెలిసి ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టిల్ డేట్ ఈ సినిమా అని చెప్తా. అంటే చూసినప్పుడు అది అనిపించింది. కేరాంప్ ఓకే, కామెడీ వర్షన్ అది ఓకే, బట్ కిరణ్ అబ్బవరం గారి పెర్ఫార్మెన్స్ బెస్ట్ టిల్ డేట్ అయితే నేనైతే చెన్నై లవ్ స్టోరీ అని చెప్తా. అంత బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఒకప్పుడు నేనే చెప్పా ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇంకా బెటర్ ఉంటే బాగుంటుంది, ఎమోషన్స్ ఉంటే బాగుంటుంది, కిరణ్ అబ్బవరం గారి దగ్గర అది మిస్ అవుతుంది అని. బట్ ఐ విల్ టేక్ మై వర్డ్ బ్యాక్. నేను ఖచ్చితంగా మాట వెనక్కి తీసుకుంటా, ఎందుకంటే ఎమోషన్
థియేటర్లో ఏడిపించారు క్లైమాక్స్లో. సో ఎమోషన్స్ క్యారీ అయ్యాయి, ఫన్ క్యారీ అయింది. ఒక లవర్ తన లవర్ వేరే వాళ్ళతో ఉంటే ఎలాంటి పొసెసివ్నెస్ ఫీల్ అవుతారో ఆ ఫీల్ చూపించారు. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద ఫిలిం. సో ఎ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విచ్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఆఫ్టర్ బేబీ. ఎస్కేఎన్ గారు కల్ట్ ప్రొడ్యూసర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ సాయి రాజేష్ గారు హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ హాఫ్ కొంచెం టీనేజర్స్ కొంచెం ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి 5కి 3 బ్లాక్ బస్టర్ మూవీ. చాలా మంది బేబీ సీక్వెల్ అంటున్నారు ఎందుకు? అయ్యో కాదండి, బేబీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అండ్ ఇదంతా స్టోరీ డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. ఈ ట్రాక్ అంతా వేరు, అది వేరండి. ఎంత రేటింగ్ 10 out of 10 అండి. అసలు ఎమోషనల్ కాకుండా ఎవరు థియేటర్ బయటకు రారు, ఇది ఒకటైతే చెప్తాను. గౌరీప్రియ యాక్టింగ్ సూపర్, కిరణ్ అబ్బవరం యాక్టింగ్ సూపర్ అండ్ మోస్ట్ అన్ని సీన్స్లో చాలా ఎమోషనల్ సీన్స్ చాలా నచ్చింది గౌరీప్రియ కిరణ్ పవన్ ఎక్కువ ఎవరు ఎమోషనల్ చేశారు మిమ్మల్ని? ఎక్కువ గౌరీప్రియ. కిరణ్ కూడా చాలా బాగా చేశారు. తెలుగు అమ్మాయి మార్క్ నిలబెట్టిందా? 100%. మరి మరో సావిత్రి అంటున్నారు. అంతేనండి. యా, సినిమాలో హైలైట్స్ ఏంటి మేడం? చాలా ఎమోషన్స్ బాగున్నాయి. 3 hours ఎగ్జైట్ చేసిందా మిమ్మల్ని కదా? యా టోటల్గా. బేబీ చూసారా? చూస్తాం. బేబీ చెన్నై లవ్ స్టోరీ. కల్ట్ అంటే ఏదంటారు? 2. యా, థ్యాంక్ యూ. భయ్యా సినిమా చాలా ఎమోషన్గా అసలు ఎంత కనెక్ట్ అవుతామంటే ఆ క్యారెక్టర్స్కి ఎంత కనెక్ట్ అవుతామంటే సినిమాలో చాలా బాగుంది సినిమా. కొత్త లవ్ స్టోరీ. అసలు కిరణ్ అన్నకి ఇలాంటి మంచి లవ్ స్టోరీ ఇవ్వడం డైరెక్టర్లకు చాలా నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. చూపించలేరు అంత ఎమోషన్ని, బట్ ఈవిడైతే చాలా బాగా చూపించారు ఎమోషన్. మరి అంత లాగ్ అంటే చూడొచ్చు, మంచి మూవీ, ఫీల్ గుడ్ మూవీ అండ్ ఎమోషనల్ మూవీ. మరి అంత లాగ్ ఏం అనిపించలేదు మూవీ అయితే. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా బాగుందండి మూవీ అయితే. ఓవరాల్ గా చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం గారికి అయితే సూపర్. గౌరీప్రియ కిరణ్ అబ్బవరం ఎక్కువ ఎవరు ఏర్పించారు మిమ్మల్ని? గౌరీప్రియ ఆఫ్ కోర్స్. ఆవిడ ఎమోషనల్ సీన్స్ లో ఎమోషనల్ అవుతుంటే మనకి ఏడిపోస్తుంది, అంత బాగుంది ఆమె ఎమోషన్. యా ఆఫ్ కోర్స్. ఇలాంటి తమిళ సినిమాలు అయితే ఎక్కడో తీసుకుపోయి టాప్ లో కూర్చోబెడతారు. తెలుగు సినిమాలు తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? యా ఆఫ్ కోర్స్, కనెక్ట్ అయిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంతే. ఇంకా తొలి ప్రేమ తోపా కాదా? చాలా తోపది. బట్ ఫస్ట్ హాఫ్ పెట్టిన ఎఫర్ట్ సెకండ్ హాఫ్ పెడితే మన తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి లవ్ స్టోరీ రాలేదని అంత గొప్పగా చెప్పుకుందాం అనమాట. నా వరకు అయితే కిరణ్ ఒక డీసెంట్ హిట్గా చెప్పుకోవచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ చూసిన మాత్రం 2-3 రోజులు అసలు మర్చిపోలేరు. ఇంటర్వల్ ట్విస్ట్కి అయితే మాత్రం మైండ్లో ఆ షాక్, ఆ ట్విస్ట్ మాత్రం అలాగే అనిపిస్తుంది. నిజంగా కిరణ్ గారి యాక్టింగ్ కానీ గౌరీ గారి యాక్టింగ్ మనం చాలా ఎమోషనల్ అయిపోతాం అనమాట. ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా 1 man షో అనేది మణి శర్మ గారు. నిజంగా చెప్తున్నాను, సినిమాని ఆయన ఎక్కడో పెట్టాను. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్లో, ఎమోషన్ సీన్స్లో, లవ్ సీన్స్లో ఆయన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా గట్టి కొట్టాడు. ఒక మ్యాజిక్ చూపించాడు అన్నమాట సినిమాతో. ఆయన మణి శర్మ గారు మ్యాజికల్ మూవీ ఉంటే అని చాలా మంది అంటారు. బట్ ఈసారి ఇన్ని సంవత్సరాల తర్వాత మేము చూసాం. ఆయన అయితే మెయిన్ ఫిల్లర్ అనమాట. డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కాదు, హీరో కాదు, ఒక మెయిన్ ఫిల్లర్ అయితే మణి శర్మ గారు. బట్ సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మొప్పిడిపోద్ది అనమాట. బట్ సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ వేలో కొంచెం స్లో చేశారు అనిపించింది. ఓవరాల్గా ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఎవరో పేరెట్టగలదు. థ్యాంక్ యూ. మెయిన్ పాజిటివ్ అంటే ఏదైతే ఇంటర్వల్ బ్లాక్ ఒకటి ఉందో అక్కడే సగం ఏడిపిస్తారు. ఓకే, ఇంతకంటే ఏడిపించాలన్న ప్రతిసారి కూడా సెకండ్ హాఫ్లో ఏదైతే సీన్స్ ఉంటాయో ఇద్దరు పోటీ పడు. జనరల్గా ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎక్కువ యాక్ట్ చేస్తావు, నేను ఎక్కువ యాక్ట్ చేస్తుంటాను కదా. బట్ ఈ మూవీలో మాత్రం నువ్వు ఎక్కువ ఏడిపిస్తావు, నేను ఎక్కువ ఏడిపిస్తున్నారు. ఎవరు ఇద్దరు పోటీ పడి ఏడిపించాలనిపించింది. పిండేశారన్న. బేబీ కాదు కదా, బేబీ అవ్వ కూడా చెప్పుకోవచ్చు. ఆ క్లైమాక్స్ ఎమోషన్ అయితే ఏదో ఒక హగ్ ఒక సీన్ ఉంటుంది. అసలు రాసేటప్పుడు కూడా ఆయనకి ఏమనిపించలేదు, అరే రే జనాలు భయపడతారు లేదంటే చిరాకు పడతారు అని అనిపించలేదేమో. కానీ అంటారు కదా, ఇప్పుడు చెన్నై ఎందుకు చెన్నై వెళ్ళారంటే తెలుగులో యాక్సెప్ట్ చేయలేరు అని సినిమా అని చెప్పి. నిజంగా తెలుగులో అయితే యాక్సెప్ట్ చేయరు సినిమాని. ఆ లెవెల్లో పిండేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుందన్న. సినిమాకు ముందే కల్ట్ రేపించుకున్నారు. సో కల్ట్లా ఉందా? కల్ట్ కాదు కానీ క్లాసిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో కూడా ఒక లవ్ స్టోరీలో అయితే అంత అలాంటి ఇంటర్వల్ ట్విస్ట్ అయితే ఎవరు పెట్టరు. సో ఆ ఇంటర్వల్ ట్విస్ట్ వరకు సగం గెలిచారని చెప్పుకోవచ్చు. ఆ క్లైమాక్స్ కూడా పెట్టాడని ఎవడు. రియాలిటీలో కూడా క్లైమాక్స్ ఉంటుంది. ఏడుస్తున్నాను అంతలా ఏం ఉంది సినిమాలో? రెండు ఉన్నాయి. ఒకటి ఇంటర్వల్ బ్లాక్ ఏడ్చాం, 2 ప్రీ క్లైమాక్స్లో ఏడ్చాం, సినిమా అయ్యేటప్పుడు ఏడ్చాం. అది వేరే మీనింగ్ కూడా ఉంది. బట్ ఓకే అన్న.
కల్ట్ క్లాసిక్ కాదు కానీ ఓకే. ఉంది, చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం ఎలా చేశాడు? సూపర్, ఏడిపించేశారు. ఒక నేషనల్ అవార్డు విన్నర్ నువ్వు, ఫీల్ అయినవా చెన్నై లవ్ స్టోరీ? నేషనల్ అవార్డు వస్తుందా? యా యా, బెస్ట్ ఫిలిం కింద వస్తుంది అనుకుంటున్నా. కిరణ్ అబ్బవరం ఎలా చేశాడు యాక్టింగ్? సినిమాలో కూర్చున్నంత సేపు జనాలందరూ ఏడుస్తూనే ఉన్నారు. నువ్వు ఏడ్చావా? ఏడ్చాను. ఫీల్ అయ్యావా? యా యా. సో ఓవరాల్ ఏం చెప్తావు చెన్నై లవ్ స్టోరీ గురించి? ఎవరికైనా ఏడుపు రాదు అనుకుంటున్నారా, వచ్చి చెన్నై లవ్ స్టోరీ చూడు, ఖచ్చితంగా గౌరీప్రియ ఎలా చేసింది యాక్టింగ్? సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. వాళ్ళు కూడా ఇక్కడ లవ్ చేసుకున్నట్టు, ఇంకా అంతే విడిపోయిన వాళ్ళు ప్రేమలు కూడా ఇక్కడ కలుసుకుంటారు. అంటే పాత ప్రేమలు అంటే 10th క్లాసు మన ఈ ప్రేమలు విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇట్లాంటి సినిమాలకు వస్తే వాళ్ళు కూడా కలుసుకుంటారు. చాలా బాగుంది. అందరూ సూపర్ 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 అండి, సూపర్. ఒక్కొక్క సినిమాకి కాదు, ఈ సినిమా చూడండి. ఏడిపించడం కాదన్న, మొత్తం సినిమా ఏడిపించింది. అసలు స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, నరేషన్ కానీ A to Z ఎక్దమ్ ఉంది. ఫీల్ ఉందా సినిమాలో? మీరు చూడాలన్నా, మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. లేదు లేదు అలాగేం లేదు, మీరు హ్యాపీగా చూడొచ్చు. సినిమా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ రేటింగ్ ఇచ్చే మూవీ కాదన్న, ఇది ఒక మళ్ళీ అది అంటారు కదా కల్ట్ అని, వాళ్ళు వేసుకోవచ్చు మళ్ళీ కల్ట్ అని. అన్న చెన్నై లవ్ స్టోరీ, బేబీ, ఏది కల్ట్? లేదు, రెండు డిఫరెంట్ జోనర్స్, రెండు డిఫరెంట్ జోనర్స్. బాగుందండి. ఏం నచ్చిందమ్మా? అంటే ఫీల్ గుడ్ మూవీ ఇది. మీ ఫేవరెట్ మూవీ? ఫీల్ గుడ్ మూవీ అన్నాను. ఏం నచ్చింది అంటే ఫీల్ కనెక్ట్ అయ్యారా? అవును అవును, నిజంగా చాలా కనెక్ట్ అయ్యాము. అంటే లవ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా మూవీని అగైన్ అండ్ అగైన్ వాచ్ చేస్తారు. సో మణి శర్మ కమ్బ్యాక్ మూవీ అనుకోవచ్చా బీజిఎంతో? ఎస్, చాలా బాగుందండి. ఆయన మ్యూజిక్ ఇస్ సూపర్. సో కిరణ్ అబ్బవరం ఎలా చేశారు? చాలా బాగా యాక్ట్ చేశారండి. ఇంతకుముందు కూడా వారి సినిమాలు చూశాను, ఈ సినిమా నాకు చాలా నచ్చింది. కిరణ్ అబ్బవరం అండ్ హీరోయిన్ ఇద్దరు ఎవరు ఏడిపించారు ఎక్కువ మిమ్మల్ని? ఇద్దరు ఏడిపించారండి, ఒక్కడే కాదు, ఇద్దరు ఏడిపించారు. హార్ట్ టచ్ అయిందమ్మా చాలా. సో ఏం చెప్తారు ఓవరాల్గా ఈ సినిమా గురించి? చాలా బాగుందండి, పెద్ద హిట్ అవ్వాలని కంపల్సరీ కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు. సో ప్లస్ ఏంటి? ప్లస్ ఏంటంటే ఫస్ట్ లవ్ మరీ అంత తోపేం కాదు, సెకండ్ లవ్లో ఇంట్రెస్టింగ్, అంటే సెకండ్ లవ్ కూడా తోపే అన్నట్టు చూపించినారు. సినిమాలో హైలైట్స్ ఏంటి మేడం? హైలైట్స్ ఏంటంటే అతను చూపించే లవ్, ఎఫెక్షన్, అది అన్నమాట. కల్ట్ మూవీ అన్నారు కదా, కల్ట్ మూవీ లా ఉందా? మరీ అంత అట్లేం లేదు, కానీ బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. బేబీ చూసారా? చూసి. బేబీ బాగుందా? చెన్నై లవ్ స్టోరీ బాగుంది? చెన్నై లవ్ స్టోరీ బాగుంది, ఎందుకంటే చెన్నై లవ్ స్టోరీలో హీరో మళ్ళీ హీరోయిన్ కోసం ఏదో సెకండ్ లవ్ చూపించి, ఐ మీన్ ఫస్ట్ లవ్ మళ్ళీ కలిపేసి వెళ్ళిపోతాడు. బేబీలో అలా చూపియరు కదా, అది. సో ఫ్యామిలీతో చూడొచ్చమ్మా? చూడొచ్చు. సో ఓవరాల్గా ఏం చెప్తారు చెన్నై లవ్ స్టోరీ? రైటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ వచ్చేసి 9.5 ఇస్తాను. ఎస్, నాకు నచ్చింది. బేబీ అంతా కంప్లీట్ స్టోరీ, ఇది అంతా కంప్లీట్ స్టోరీ. కల్ట్ క్లాసిక్ చాలా బాగుంది సినిమా అయితే. 5 out of 4.5 ఇస్తాను అయితే. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ చాలా బాగుందండి. కంప్లీట్ స్టోరీ సినిమా చాలా ప్లస్ అండి. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అండి. మణి శర్మ గారు కంబ్యాక్ ఇచ్చారు, మళ్ళీ కొత్త రకమైన మ్యూజిక్తో చాలా బాగా ఇచ్చారు. జంజీ ఖచ్చితంగా ఆదరిస్తుంది, చూడండి సినిమాని. జంజీ ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది, చూసుకోండి. ఎమోషనల్ అయ్యారా? మీరు అయ్యారా? ఎమోషనల్ క్లైమాక్స్ అంతా ఎమోషనల్ అండి. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఎవరైనా ఎమోషన్ అవ్వాల్సిందేనండి. యాక్సెప్ట్ చేస్తారా ఈ కంటెంట్ ని? చేస్తారండి, చేస్తారు ఖచ్చితంగా. అది హ్యాట్రిక్ కొట్టారు కిరణ్ అబ్బవరం గారు అయితే. కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ ఎలా చేస్తారు యాక్టింగ్? ఇద్దరు కూడా ఒకళ్ళు తక్కువ కదా, ఒకళ్ళు ఎక్కువ కదండి, ఇద్దరు సమానంగా చేశారు. 3 hours ఉంది కదా మూవీ, కొంతమంది లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏం లేదండి, లాగ్ అయితే ఎవరు ఫీల్ అవ్వండి. లాగ్ అసలు లాగ్ ఫీలింగ్ ఏమి ఉండదు. సినిమా అయితే మీకు ఎక్కడ బోర్ కొట్టదండి. ఫస్ట్ హాఫ్ అయితే ఇంత ఫాస్ట్గా అయిపోయింది అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ కూడా అలాగే కంటిన్యూ అయిపోద్ది. మొత్తం అంతా స్టోరీ లైన్ ఉందండి. సినిమా బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తారు? మూవీ ఇట్స్ ఫ్యామిలీ అండ్ లవ్, ఇట్స్ నైస్. బేసిక్గా ఎమోషన్స్ ఉంది అండ్ ఇట్ సేస్ హౌ అ గర్ల్ కెన్ లవ్. నార్మల్ లవ్ స్టోరీ అనుకోవచ్చా? హార్ట్ టచ్ అయ్యే లవ్ స్టోరీ? హార్ట్ టచింగ్, ఇట్స్ హార్ట్ టచింగ్. ఎమోషనల్ అయ్యారా మేడం? చాలా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇట్ వాస్ ఆల్ గుడ్. కొంచెం సెకండ్ హాఫ్ లో అనిపించింది, బట్ ఇట్ ఆల్ కవర్స్. ఇట్స్ వర్త్. ఇట్స్ ఆసమ్, నైస్. ఎవరు బాగా ఏడిపించారు? కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం, యా.
Yeah, it suit అయింది and it's nice actually. Kiran Abavaram, this is the first movie I watched and yeah, I loved it. మీకు ఎలా అనిపించింది నచ్చింది? సినిమా కామెడీ బాగుందా? కిరణ్ అబ్బవరం బాగున్నాడా? బాగున్నారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉంది. నీకు నచ్చిందా సినిమా? నచ్చింది. థ్యాంక్ యూ. బాగుందండి. అతను ఆ స్టీవెన్ శంకర్ అని పెట్టుకొని తిరుగుతుంటాడు కదా, తన కోరికలన్నీ తీరాలని అవన్నీ స్క్రీన్ మీద చూసుకొని మళ్ళీ తన దేవుళ్ళకి వచ్చాక ఇలాంటివన్నీ చూసుకున్నాక ఒక ఆత్మగా కూడా సంతృప్తి పడతాడనమాట. అది తీయడం అంటే ఒక ఆత్మ మనకి బ్యాక్గ్రౌండ్గా చూపిస్తాడు కదా, అబ్బాయి పాపం తన ఫాదర్ కనపడుతుంటాడు, అడ్వైజర్లు ఇస్తాడు అన్నట్టు, అది కనపట్టుకొని వీడు తీసుకున్నాడు అన్నట్టు. సాంగ్స్ బాగున్నాయా? బాగున్నాయండి, బాగున్నాయి. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ ఎలా చేసినాడు? బాగా చేశాడు. హీరోయిన్ గౌరీ ప్రియ ఎలా చేసింది? ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తుంది. సినిమా హిట్, మీకు నచ్చిందమ్మా? హిట్, సూపర్ హిట్. ఫ్యామిలీతో చూడొచ్చా? చూడొచ్చు. బాగా చెప్తాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే అది బేబీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే అది లవ్ స్టోరీ. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా అమేజింగ్ ఉంది, నాకు మంచి వైబ్ ఫీలింగ్ వచ్చింది, నాకు హ్యాపీగా ఉంది. అండ్ అందరికి కూడా సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఈ సినిమా చాలా హార్ట్, అంటే అందరు రిలేటప్పుడు టిష్యూస్ తీసుకొని వెళ్ళండి అమ్మా. అండ్ మనం అంత సిన్సియర్ లేదు కానీ మిగతా సిన్సియర్ లవ్ స్టోరీ లవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తారు. అండ్ చాలా మస్తు క్లాసికల్ హిట్. క్లాసికల్ కల్ట్ అంటే కల్ట్ అది వేరు కదా, బేబీ కదా, అది కల్ట్ క్లాస్. ఓహో, అది 100% హిట్ అవుతుంది. నిజంగా చాలా బాగుంది. అదే సేమ్ బేబీలో ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, ఈ సినిమాలో కూడా ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. సో కాకపోతే చాలా సిన్సియర్గా ఒక అబ్బాయి ప్రేమిస్తుంటాడు. కిరణ్ అబ్బవరం గారికి ఇప్పటివరకు నేను అంటే నా గెస్ ప్రకారం ఇప్పటివరకు ఎమోషన్స్ ఎప్పుడు నేను చూడలేదు, అండ్ వర్కౌట్ అవ్వవేమో అని చెప్పేసి అని వచ్చినా. బట్ కిరణ్ అబ్బవరం ఎమోషన్స్ చాలా 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 బాగున్నాయి. ఆయన గురించి నేను మాట్లాడేంత నాకు అర్హత లేదు, బట్ మణి శర్మ గారు అమేజింగ్, టెరిఫిక్. సాంగ్స్ బాగున్నాయి. అదే ఏమంటారు దాని పేరు, తొలి ప్రేమ తోపుగా, అదే సాంగ్ అయితే చాలా ఇష్టం. ఆయన చెప్పారు కదా అన్నీ, ఇక నేనెందుకు, ఏదో మంది 12-13 ఉంటే టోకెన్ నెంబర్ ఉంటుంది. బట్ అమేజింగ్ సినిమా మాత్రం తప్పకుండా అందరు చూడండి. హోప్ ఈ వీక్ ఇది స్టాండర్డ్ అవుతుంది నాకు 4. నేను ఇవ్వను, బట్ 4 రేటింగ్స్ అమేజింగ్ మూవీ. అండ్ ఎస్పెషల్లీ ఒక్కరి గురించి చెప్పాలి, గౌరీప్రియ అద్భుతంగా చేసింది. తెలుగు అమ్మాయి ఇచ్చి పడేసింది, గుర్తుపెట్టుకో. ఈ జనరేషన్కి షీఈ్ ద సమంత. ఇది మాత్రం అమేజింగ్ గౌరీప్రియ. అలా అంతా స్టోరీ బాగుంది, టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్, అసలు మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్లస్ ఏంటి సినిమాలో? ఎందుకంటే ముందు కల్ట్ అన్నారు కదా, కల్ట్కు తగ్గట్టు ఉందా? కల్ట్ అంటే చూస్తేనే అర్థమవుద్దండి, ఇప్పుడు ఏం చెప్పినా కూడా అర్థం కాదు, చూసిన వాళ్ళకే అర్థమవుద్ది. ఎమోషనల్ అయితే చాలా బాగా క్యారీ చేశారు. అందుకే థ్యాంక్ యూ. ఓవర్గా ఏం చెప్తారు మూవీ గురించి? ఛానల్లో చూడాలండి, చూస్తే కానీ తెలీదు. కొన్ని సినిమాలు అలాంటి సినిమాల్లో కొన్ని అరుదైన సినిమాలు ఇది ఒకటి. కిరణ్ అబ్బవరం అండ్ హీరోయిన్ ఎలా చేస్తున్నారు? చాలా బాగుంది, అదే చెప్తున్నాను కదా అండి, చాలా బాగా చేశారు. హీరో హీరోయిన్ అయితే వాళ్ళ క్యారెక్టర్స్కి చాలా బాగా కరెక్ట్గా ఇదయ్యారు, కనెక్ట్ అవుతారండి.